డియర్ ఫ్రెండ్స్, ఇది బెలెనో వెహికల్ యాక్సిడెంట్ జరిగింది. ఫ్రంట్ నుంచి వేరే వెహికల్ తగలేదు కానీ ఫ్రంట్ వెహికల్ ని ఇది పోయి హిట్ అయింది. అలా హిట్ అయ్యటం వల్ల ముందల సెన్సర్ ఒకటి ఉంటది. ఆ సెన్సర్ ఇంపాక్ట్ ని రీడ్ చేస్తుంది. రీడ్ చేసి దీని ఓపెన్ ఎయిర్ బెలూన్ ని ఎయిర్ బ్యాగ్స్ ని ఓపెన్ చేపిస్తుంది. ఫ్రంటల్ కొలైడ్ అయినా కూడా, లేకపోతే ఈ వెహికల్ పోయి వేరే వెహికల్ ని గుద్దుకున్నా, లేదా గోడ గుద్దుకున్నా, స్తంభాన్ని గుద్దుకున్నా, వన్ అండ్ ద సేమ్ ఏ పరిస్థితుల్లో అయినా ఆ సెన్సర్ ఆ ఇంపాక్ట్ ని రీడ్ చేస్తుంది. ఆ రీడ్ చేసిన ఇంపాక్ట్ ని బట్టి బెలూన్ ఓపెన్ చేస్తుంది. ఈ కేసులో, ఈ వెహికల్ కేసులో 2 వేరు బెలూన్ ఓపెన్ అయిపోయినాయి. అయితే నేను ఇంత ముందు వీడియోలో కూడా కొన్ని టిప్స్ చెప్పాను. ఇక్కడ ఈ ఎయిర్ బ్యాగ్స్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. దీనికి కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. ఆ కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ కాదు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు. ఏంటి ఆ కండిషన్స్ అంటే, ఒకటి వెహికల్ లో ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఒకటి ఉండాలి. రెండోది ఈ బెల్ట్ అనేది పెట్టుకుని ఉండాలి. ఇది యాక్సిడెంట్ అయిన బండికి బెల్ట్ రావట్లేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. బెల్ట్ పెట్టుకుని ఉండాలి. డ్రైవర్, కో ప్యాసింజర్ తప్పకుండా బెల్ట్ పెట్టుకోవాలి. మూడోది ఈ సీట్ కి హెడ్ రెస్ట్ కూడా ఉండాలి. ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు బెలూన్ ఓపెన్ అవుతుంది. బెలూన్ ఓపెన్ అయినప్పుడు అది ఎలా ఓపెన్ అవుతుందో మీకు చూపిస్తాం. ఆ ఇంపాక్ట్, కొలిజన్ ఇంపాక్ట్ రీడింగ్ రిజిస్టర్ అయినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో, అసలు మిల్లీ సెకండ్స్ లో కూడా అనొచ్చు, ఆ బెలూన్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఈ డాష్ బోర్డ్ లో కూడా బెలూన్ ఉంటది. దీన్ని పగలగొట్టుకుంటది ప్రెజర్ తోని. అంత ముందు ఇట్లా క్లోజ్ అయి ఉంటది, ఇట్లా ఓపెన్ అయిపోయి ఇందులో నుంచి ఈ బెలూన్ ఇట్లా ఓపెన్ అయింది. ఇది మొత్తం డిఫ్యూజ్ అయింది కాబట్టి ఈ కండిషన్ లో ఉంది. ఇది ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఇది మన ఫేస్ ని మొత్తాన్ని కప్పిపుచ్చుతుంది, చెస్ట్ ని కూడా కప్పిపుచ్చుతుంది. సో దట్ మనకు ముందు నుంచి ఏ విధమైన ఇంపాక్ట్ తగలకుండా ఈ బెలూన్ ఆపుతుంది. వెనక వైపు ఈ హెడ్ రెస్ట్ మన నెక్ కి డ్యామేజ్ కాకుండా ఈ హెడ్ రెస్ట్ ఆపుతుంది. ప్లస్ మనం ముందుకు పోకుండా ఈ సీట్ బెల్ట్ ఆపుతుంది. సో సీట్ బెల్ట్ ఉండటం వల్ల మనం ముందుకు పోము, ఈ బెలూన్ వల్ల వెనకనే ఉంటాం, ఈ హెడ్ రెస్ట్ వల్ల నెక్ డ్యామేజ్ కాదు. ఈ కండిషన్స్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఉంటది. ఆ ప్రమాదం తర్వాత ఈ ప్రెజర్ అనేది ఈ ఫేస్ మీద, చెస్ట్ మీద ఈ బెలూన్ ఉన్న ఎయిర్ ప్రెజర్ మనని ప్రెస్ చేస్తూ ఉంటది. అలా ఉన్నప్పుడు మనం శ్వాస కూడా ఆడకపోవచ్చు. అందుకనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో తన పని చేసిన తర్వాత వెంటనే దీనికి హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్, కొన్ని హోల్స్, ఇట్లా ఈ హోల్స్ ద్వారా ఈ ఎయిర్ ప్రెజర్ అనేది రిలీజ్ అయిపోద్ది. సో దట్ మన ఫేస్ మీద, చెస్ట్ మీద ఉన్న ఈ బెలూన్ ప్రెజర్ తగ్గిపోద్ది. సో దట్ మనం ప్రమాదంలో మన చెస్ట్ భాగం, ఫేస్ భాగం ఇవన్నీ డ్యామేజ్ కాకుండా, ప్రమాదంలో ఒత్తిడికి గురి కాకుండా మనని కాపాడుతుంది, మన ప్రాణాన్ని కూడా రక్షిస్తుంది. అదే విధంగా ఈ డ్రైవర్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. డ్రైవర్ సైడ్ కూడా ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి డ్రైవర్ కి చెస్ట్ కి వీల్ తగలకుండా, ఫేస్ కి గానీ, ముక్కు కళ్ళకి తగలకుండా, ఫేస్ డ్యామేజ్ కాకుండా, స్టమక్ డ్యామేజ్ కాకుండా ఈ బెలూన్ ఆపుతుంది. ఈ బెలూన్ ఉండటం వల్ల అతను ముందుకు పోడు, బెలూన్ అతను ఎనికి ఆపుతుంది. వెనక బెల్ట్ ఉంటది కాబట్టి నెక్ కూడా ఎనికి పోదు, హెడ్ రెస్ట్ ఉంది కాబట్టి మనిషి స్టడీగా అలాగే ఉంటాడు. ఆ విధంగా ప్రమాద సమయంలో ఈ బెలూన్స్ ప్రాణ రక్షణగా ఉపయోగపడతాయి. అయితే ఈ కేసులో ఒకసారి ఇది ఓపెన్ అయిపోయినాక ఈ సిస్టమ్ అనేది పనిచేయదు. మనం ఈ ఓపెన్ అయిపోయినాక ఈ డాష్ బోర్డు, బెలూన్స్, సీట్ బెల్ట్స్, ఆ సెన్సర్ మాడ్యూల్ ఉంటది, సెన్సర్, కంట్రోల్ మాడ్యూల్, ఇవన్నీ యాజ్ ఏ యూనిట్ గా తీసి కొత్త చేసుకోవాలి. ఈ కార్ లో అదే ప్రాసెస్ జరుగుతుంది. వీలైతే అవన్నీ ఫిట్ చేసిన తర్వాత సెకండ్ వీడియోలో దీని కంటిన్యూషన్ ఫిట్ అయినాక చూపిస్తాను. కానీ బెలూన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఓపెన్ అవుతాయి, ఎలా దీనికి హోల్స్ ఎందుకు ఉంటాయి, ఇక్కడ హోల్స్ ఉండడం కారణం ఏంటి, ఇవన్నీ మిల్లీ సెకండ్ లో ఎలా జరిగిపోద్ది, మనం ఎలా రక్షిస్తుంది అని మీ అవగాహన కోసం ఈ కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.